ఈశాన్య భారత్ రగిలిపోతోంది. ఎప్పుడు ఏదో ఘర్షణలతో వార్తల్లో నిలుస్తున్న ఈశాన్య భారతంలో మరో కొత్త రగడ మొదలైంది. అయితే ఈ రగడ వారి జాతుల మధ్య కాదు, ఓ జాత్యహంకారపూరిత దాడిపై. అవును, ఉత్తరాఖండ్లో చదువుతున్న త్రిపురకు చెందిన అంజల్ చక్మా అనే విద్యార్థి జాత్యహంకారపూరిత దాడిలో మృతితో ఈశాన్య భారతం అట్టుడుకుతోంది. తన రూపుని అపహాస్యం చేసేలా మాట్లాడిన కొందరు దుండగులపై ఎదురు తిరగడంతో వారు దాడికి పాల్పడ్డారు. దాడిలో అంజల్ చక్మా మృతి చెందడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. త్రిపురకు చెందిన 24 ఏళ్ల అంజల్ చక్మా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో MBA చదువుతున్నాడు. 2025 డిసెంబర్ 9న సెలాకీ ప్రాంతంలో నిత్యావసరాలు కొనడానికి తమ్ముడు మైకేల్తో కలిసి మార్కెట్కి వెళ్ళాడు. ఆ సమయంలో కొందరు యువకులు వారిని జాతి ఆధారంగా అవమానించారు. చింకీ, చైనీస్, మోమో వంటి జాత్యహంకారపూరిత మాటలతో అవమానించారు. ఈ మాటలకు అంజల్ అభ్యంతరం చెప్పడంతో వారిపై దాడికి దిగారు. కత్తి, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఆ గుంపు వారిపై దాడి చేస్తున్నప్పుడు అంజల్ చక్మా తాను చైనీస్ని కాదని తాను భారతీయునేనంటూ వేడుకున్నాడట. అయినా కూడా వారు తీవ్రంగా దాడి చేశారు. దాడిలో అంజల్కు మెడ, తల, వెన్నెముకపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ అంజల్ 17 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అంజల్పై దారుణంగా దాడి జరిగిన ఉత్తరాఖండ్ పోలీసులు ఘటనపై తీవ్ర నిర్లక్ష్యం వహించారు. న్యాయం చేయాలంటూ BSF జవాన్గా పనిచేస్తున్న అంజల్ చక్మా తండ్రి పోలీసులను వేడుకుంటే దాడి చాలా చిన్న విషయమని కొట్టిపారేశారని ఆయన ఆరోపించారు. కనీసం దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవడం ఈశాన్య భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో తమపై వివక్ష కొనసాగుతోందని నిరసిస్తూ గువాహటి, షిల్లాంగ్, ఇంఫాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశంలో ఈశాన్య భారతీయులపై జరిగే వివక్షకు ఈ దాడి చిహ్నమని అంటున్నారు. विद्यार्थियों ने न्याय आपो, न्याय आपो, न्याय आपो। विद्यार्थियों ने न्याय आपो, न्याय आपो, न्याय आपो। और तीसरा विद्यार्थियों साथे आप भेदभाव करवानु बंद करो, बंद करो, बंद करो। और तीसरा विद्यार्थियों साथे भेदभाव करवानु बंद करो, बंद करो, बंद करो। पुष्करदानी मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। भाजप सरकार मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। विद्यार्थियों ने न्याय आपो, न्याय आपो, न्याय आपो। विद्यार्थियों ने न्याय आपो, न्याय आपो, न्याय आपो। और तीसरा विद्यार्थियों साथे आप भेदभाव करवानु बंद करो, बंद करो, बंद करो। और तीसरा विद्यार्थियों साथे भेदभाव करवानु बंद। ఈశాన్య భారతంలో జరుగుతున్న దాడులపై రాహుల్ గాంధీ స్పందించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనలు ఉధృతమవడం, రాహుల్ గాంధీ స్పందించడంతో ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. అంజల్ చక్మా తండ్రి తరుణ్ ప్రసాద్ చక్మాతో ఫోన్లో మాట్లాడారు. అంజల్ చక్మా మృతిపై సానుభూతి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 5 నిందితులు అరెస్ట్ అయ్యారని, మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. అయితే తమకు ఉత్తరాఖండ్ పోలీసులపై నమ్మకం లేదని, కేసును ఉత్తరాఖండ్ నుంచి బయటకు బదిలీ చేయాలంటూ ట్రైబల్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. हेलो हेलो, गुड मॉर्निंग सर। हाँ, गुड मॉर्निंग चकमा जी, कैसे हैं तरुण जी? हाँ, ठीक है। बहुत हमारा एक्चुअली में बहुत ही दुखद घटना हुआ। हम सब बहुत दुखी हैं इससे, और इस पर हमने बहुत सख्त कार्रवाई के लिए कहा है यहाँ पर, है ना। और 4-5 लोग जो भी इसमें थे बदमाश, 5 गिरफ्तार कर लिए गए हैं, जो भी इस घटना में जिन्होंने भी अपराध में किया है। और एक कोई नेपाल का था, शायद वो नेपाल भागा हुआ है, कहाँ है, तो उसके ऊपर इनाम यहाँ घोषित हमने कर दिया है। और उसको पकड़ने के लिए भी टीम वहाँ पर भेज दी गई है पुलिस की ना। लेकिन चलिए, अब ये तो सब हो ही जाएगा, लेकिन बहुत दुखद है और हम बहुत दुखी हैं। मतलब सच में बहुत कष्ट है हमको, और मैं समझ सकता हूँ आपका बहुत कष्ट है, परिवार में बहुत कष्ट है। और थोड़ा सा हिम्मत करिए, और क्या कहें, बहुत आपके लिए, एक पिता के लिए इससे ज़्यादा कष्ट और क्या हो सकता है ना। माता पिता के लिए आपके परिवार में बहुत कष्ट, बहुत दुख है, बहुत अनहोनी है। हम भगवान से यही प्रार्थना करेंगे, और इन जो भी लोग इसके दोषी हैं उनको हम लोग कड़ी से कड़ी सज़ा दिलाएंगे। यहाँ मैंने उनसे भी बात किया था, हमारे जो मुख्यमंत्री जी हैं डॉक्टर मानिक शाह जी से भी परसों मेरा बात हुआ था, उनका भी फ़ोन आया था। और माननीय गृह मंत्री जी का, रक्षा मंत्री जी, सभी लोगों ने बात किया है मुझे, है ना। तो हम लोग बात कर रहे हैं इसमें। तो
तो हम इसमें पूरी कार्रवाई करवाएंगे। आप बिल्कुल मतलब इस बात के लिए तो कोई आपको नहीं करना, जो भी कठोर से कठोर कार्रवाई होगी वो होगी। और हम लोग पूरे परिवार के साथ हैं, हर तरीके से आपके साथ हैं, इससे दुख की घड़ी में हर तरीके से, है ना। यहाँ पर तो बहुत पूरे देश भर के बच्चे हैं, मतलब मुझे लगता है कि कई लाखों बच्चे बाहर के आते हैं यहाँ पढ़ने के लिए, सभी जगह के ना। और हर जगह का अच्छा इंस्टीट्यूशन यहाँ पर है, सब कुछ है। और ये जो है ये दुर्भाग्यपूर्ण है बहुत यार, हम लोगों के लिए भी बड़ा कष्ट है, बहुत कष्ट है ना। और सच में बहुत कष्ट है, मतलब मैं समझ सकता हूँ, क्योंकि बच्चों का इस प्रकार से होना और एक माता पिता के लिए क्या कष्ट होता है, मैं इसको महसूस कर रहा हूँ आपका। हम लोग ऐसी घड़ी में सब आपके साथ हैं, यहाँ से भी हम लोग जो भी मदद होगी यहाँ से करेंगे, है ना सब, ठीक है ना, करेंगे। आप अपना ध्यान रखिएगा, परिवार का ध्यान रखिएगा। ठीक है ठीक है थैंक यू सर, थैंक यू ठीक है तरुण, ठीक है, जय हिंद। हेलो, भेदभाव करवानो बंद करो,